అండి. హాయ్ అండి. మహేష్ బాబుది వారణాసి గ్లిమ్స్ వచ్చింది కదా, చూసారా? చూసా, చాలా బాగా అనిపించింది. నాకు కూడా 1 వీక్ బ్యాక్ 3 నేమ్స్ ఏదో అడిగారు వాళ్ళు. రుద్ర, ఇంకో పేరు వారణాసి, గరుడ. ఈ మూడిట్లో ఏది పెడితే బాగుంటుంది మేడం అని నాకు 1 వీక్ బ్యాకే అడిగారు. కానీ నాకు నచ్చింది ఏంటంటే వారణాసి అని చెప్పాను. కానీ దేవుడు నా మాట తొందరగా విన్నాడు. ఆ పేరే టైటిల్ పెట్టారు మూవీకి. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. మహేష్ బాబు లుక్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది అసలు నిజంగా. ఇంకోటి ఏంటంటే శృతి హాసన్ కూడా దాంట్లో సాంగ్ పాడింది. ఆ సాంగ్ సూపర్ ఉంది నిజంగా. అది మహేష్ బాబు గురించే ఆ సాంగ్ సూపర్ ఉంది నిజంగా. అమ్మాయి వాయిస్ కూడా మామూలుగా బాగుండదు కానీ సాంగ్ పాడింది కాబట్టి చాలా బాగా నచ్చింది నాకు సాంగ్ మాత్రము. నాకు తెలిసి ఈ మూవీ మాత్రము 164 కంట్రీస్లో ఏదో అన్నారు, 210 అన్నారా, మళ్ళీ 210 కంట్రీస్లో రిలీజ్ అవుతుంది అంటే అది మామూలు విషయం కాదు. ఆయన ఎవరైతే రాజమౌళి గారేనా డైరెక్షన్, రాజమౌళి గారు డైరెక్షన్ చేసింది ఏ మూవీ సరే ఓ లెవెల్లో పోవాల్సిందే. కానీ ఇది 2 వీక్స్కే అది బాక్స్ బద్దలైతే కొడుతుంది. వారణాసి రాజమౌళి గారు ఇది ఇంకా పెద్దగా ప్లాన్ చేశారు కదా, ముందు బాహుబలి, త్రిబుల్ ఆర్ కంటే బాగా ప్లాన్ చేశారు. ఎలా చాలా బాగా అనిపిస్తుంది నాకు. కానీ దానికంటే బడ్జెట్ ఇంకా డబల్ కాదు, త్రిబుల్ కాదు, 10 రెట్లు వాళ్ళకి పెట్టిన దానికంటే 10 రెట్లు వస్తుంది. ఎప్పుడు 2వ వారమే, 3వ వారం నుంచి పుంజుకుంటూ పోతాయి అన్నమాట. అంత బాగా తీశారు మూవీస్. మహేష్ బాబు గారు ఈ సినిమాలో చాలా బాగా అనిపిస్తున్నారు నిజంగా. ఆయన యాక్టింగ్ కానీ అయితే ప్రతి సినిమా కూడా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాలే మహేష్ బాబు గారివి ఇప్పటి వరకు తీసినవి. చాలా బాగా నచ్చింది నాకు. ఈవెంట్ కూడా చాలా పెద్దగా చేశారు, ఎప్పుడు జస్ట్ గ్లిమ్స్ లాంచ్ కింద చేయలేదు. ఎలా అనిపించింది? చాలా బాగా నచ్చింది మాకు, చాలా బాగా చేశారు ఈవెంట్. అమ్మాయి ప్రియాంక చోప్రా అనుకుంటా కదా హీరోయిన్, చాలా బాగుంది. అమ్మాయి బాగుంటుంది కదా, యాక్టింగ్ కూడా సూపర్ చేస్తుంది అమ్మాయి. కానీ ఈ సినిమాలో చాలా బాగా చేసింది అనుకుంటున్నాను. ఆమెకు కూడా మంచి క్రేజ్ వస్తుంది, పేరు కూడా వస్తుంది. మామూలు విషయం కాదు కదా మహేష్ బాబుతో తీసిందంటే. అది అదే చెప్తున్నా, ప్రియాంక చోప్రా అందరికీ ఇష్టమే. కానీ మహేష్ బాబుతో వచ్చిందంటే ఇంకా ఆమెకి ఇంకా గౌరవం అనేది పెరుగుతుంది. తెలుగులో హీరోయిన్ ఉంది కదా, హీరోయిన్లు ఉన్నది కదా, ఎందుకు అని ప్రియాంక చోప్రానే అంటే మన బాబు ఓన్లీ మనకు తెలుగు వాళ్ళకే కదా చూడాలి అని. కానీ ఇప్పుడు మహేష్ బాబు గారు ఆయనకి ప్రతి దేశంలో మన ఎక్కడైనా సరే మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు, అవునా కదా. వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తే, ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి వచ్చింది మన శ్రీదేవి, పెద్ద సినిమా, జాన్వీ కపూర్ వచ్చింది, మరి చిరంజీవి కొడుకు రామ్ చరణ్ గారు తీసుకున్నారు. మరి అలాగా మరి మహేష్ బాబు కూడా మన ప్రియాంక చోప్రాని తీసుకున్నారు. అటువైపు వాళ్ళని కూడా ఒక ఛాన్స్ ఇద్దాము, ఏమవుతుంది. ఈసారి మరి పుష్ప రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేస్తుంది కలెక్షన్స్లో? పుష్ప దగ్గర 1900 కోట్లు, 1900 కాదు 2500 కోట్లు రీచ్ చేసింది అది. పుష్ప 2 అంత లేదా, అంత 2000 ఇయర్. ఇప్పుడు పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది వారణాసి. 2500 కోట్లు పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. పుష్ప 2 రికార్డ్ బ్రేక్ 100% చేస్తుంది అనిపిస్తుంది. చేస్తుందేమో, అది కూడా ఆ దేవుడు వింటాడేమో. విననివ్వండి, 100% చేయనివ్వండి. ఇప్పుడు వారణాసి పేరు పెడితే బాగుంటుందని మొన్న అన్నాను, నాకు అడిగి పెట్టారా వాళ్ళు? లేదు కదా. అంతే, ఇది కూడా వెయిట్ చేస్తున్నారా మరి మూవీ కోసం? 100% వెయిట్ చేస్తున్నాము, చూస్తాము, మామూలుగా చూడము. నాకు మహేష్ బాబు మూవీస్లో నాకు నచ్చింది పోకిరి ఒకటి. ఎందుకంటే మురారి, సరిలేరు నీకెవ్వరు, ఇంకా చెప్పుకుంటూ పోతే బిజినెస్ మ్యాను, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ కదా, అంటే చాలా లాంగ్వేజెస్లో తీస్తున్నారు ఈ మూవీ. అవును, ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అన్ని లాంగ్వేజెస్ అంటే మామూలు విషయం కాదు, తీయాలి. ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు. హాయ్ బ్రో. వారణాసి గ్లిమ్స్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? అసలు వారణాసి గ్లిమ్స్ చాలా బాగుందండి. ఏంటంటే మన నంది మీద వచ్చుక సీన్ ఒక్కటే చూపించారు, ఇంకా వేరే అనేది ఏం చూపించలేదు. కానీ మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏదో కొన్ని సీన్స్ చూపిస్తే బాగుండు. రాజమౌళి గారు మీరేంటి సార్ ఇంత ఒక హై రేంజ్లో చూపించారు. అసలు లుకింగే వేరే లెవెల్ ఉంది. అసలు రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం నిండిపోయింది. మీ టీజర్ అంత పెద్దగా చేశారు కానీ టీజర్ అంత నచ్చలేదు. టీజర్ నచ్చలేదండి, ఎందుకంటే ఓన్లీ టైటిల్స్లో ఓన్లీ ఒకటే సీన్ చూపించారు కాబట్టి అది ఏదో ఎక్స్పెక్టేషన్ వేరేలాగా ఊహించుకున్నాం మేము.
దాని విషయంలో మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాము. డైలాగ్స్ ఏమైనా ఉంటాయని అనుకున్నారా? డైలాగ్స్ ఉంటాయి అనుకున్నా, ఏదో చిన్న సాంగ్ లాంటి ఏదైనా మ్యూజిక్ లాంటి ఏదైనా పెడతాను అనుకున్నా. ఏందో ఒక జస్ట్ ఒక ఏదో మన ఎద్దు మీద రావడం ఒక సీన్ ఒకటే చూపించారు. అదొక్కటే మాకు బాగా అట్టనట్టు అనిపించింది మాకు. మరి మహేష్ బాబు లుక్స్ ఎలా ఉన్నాయి అందులో? లుక్స్ అయితే ఒక్క లుక్ తోటే అసలు గూస్ బంప్స్ అసలు. మరి ఇంకా వేరే లుక్స్ చూపించేస్తే ఇంకా అది ఎలా ఉంటుంది అనేది ఇంకా మిరాకిల్. ఇంకా అసలు రాజమౌళి గారు అంటేనే ఒక మిరాకిల్. ఆ మిరాకిల్ మన మహేష్ బాబు గారు అంటేనే మిరాకిల్ కలిస్తే బిగ్ మిరాకిల్. టీజర్లో ఉన్న ప్రతి దాంట్లో చిన్నగా జూమ్ చేసి చూస్తే మహేష్ బాబు కనిపించాడు కదా, చూడండి. మహేష్ బాబు గారి ఆయన పర్సనాలిటీ కానీ, ఆయన బాడీ కానీ, ఆయన లుకింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ అసలు మాటల్లో కాదు, అసలు చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు, అలా ఉంది అసలు. పీక్స్ అసలు. వారణాసి అనే టైటిల్ కూడా చాలా బాగుంది. ఈవెంట్ కూడా ఇంత పెద్దగా ఎప్పుడు చేయలేదు. ఇంత పెద్ద ఈవెంట్ అసలు ఏంది, చిన్న మీమ్స్ వల్ల ఇంత పెద్ద ఈవెంట్ చేశారు. ఏంటంటే ఓన్లీ నంది మీద రావడంతో ఇన్ని లక్షలు పెట్టి ఇన్ని కోటి రూపాయలు ఖర్చు కావచ్చు, అంత బిగ్ ఈవెంట్ చేశారు. ఎంత పెద్ద బిగ్ ఈవెంట్ చేసి ఇంత పబ్లిక్ ఏంటంటే డిసప్పాయింట్లో ఉన్నారు. ఏంటో ఒక చిన్న మీమ్స్ రిలీజ్ చేశారని. అది కాదు మాకు కావాల్సింది. ఇంకా బిగ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. మూవీ 2027 అంటున్నారు కదా, 27 వచ్చేస్తుంది. వెయిట్ అండ్ సీ. మళ్ళీ అప్పటి వరకు వస్తుందా, పోస్ట్పోన్ అవుతుందా తెలియదు. రాజమౌళి గారు తీసుకున్న టేకింగ్ టైం ఎక్కువ ఉంటుంది, కానీ వచ్చే అవుట్పుట్ మాత్రం ఇంకా వేరే ఉంటుంది. సాంగ్ కూడా వచ్చింది కదా సంచారి, ఎలా అనిపించింది? సాంగ్ అని చాలా బాగుంది అసలు. అది చెప్పాలంటే అసలు వారణాసి అనే మూవీ అనేది ఇంకా అది వేరే అండి. ఇంకా చెప్పాలంటే అది ఇంకెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం. ఇంకా సాంగ్ పాడింది కదా, ఎలా అనిపించింది? బాగుందండి, అంత బాగుంది అసలు. నాకు వారణాసి అని టైటిల్స్ అన్ని చాలా బాగున్నాయి. అది ఇంకేంటంటే ఏదో ఆయన చెప్పారు, ఆయన రాజమౌళి గారు ఏదో మన మహేష్ బాబు గారిని ఏదో రాముని గెటప్లో చూపిస్తామంటున్నారు, ఏదో పుతత్రాలు చూపిస్తా అంటున్నారు. మరి అవన్నీ ఏంటి అనేది వెయిట్ చేద్దాం. మరి అది ఏ లెవెల్లో ఉంటుంది అనేది వెయిట్ అండ్ సీ. పుష్ప రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. పుష్ప రికార్డులు 100% బ్రేక్ అవుతుంది. పుష్ప ఎక్కడండి, రాజమౌళి ఎక్కడండి, పుష్ప ఎక్కడండి. అవతార్ రికార్డ్స్ అని బ్రేక్ అవుతాయి. అవతార్ రికార్డ్స్ అవుతాయండి. ఎందుకంటే అది మరి ఆయన మిల్క్ బాయ్ మహేష్ బాబు కదా, ఆయనకు ఉన్న ఫ్యాన్స్ పిచ్చోళ్ళు. మొన్న అతని బర్త్డే రోజు రిలీజ్ మూవీయే అతడి మూవీకే పిచ్చి హిట్, అది హౌస్ఫుల్. మరి అతనికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అసలు. బాయ్స్ అంటే మాకే కుళ్ళు వేస్తుంది అతని లుకింగ్ చూసి. మరి అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోండి.